రాష్ట్రంలో స్పౌస్ కేటగిరీ కింద మరో 154 మంది ఉపాధ్యాయుల బదిలీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చజెండా ఊపారు. ఈ క్రమంలో ప్రభుత్వం టీచర్ల జాబితాను శనివారం పాఠశాల విద్యాశాఖ కార్యాలయానికి పంపింది. జీవో 317 ద్వారా నష్టపోయిన వారికి న్యాయం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేసి గత జనవరిలో మొత్తం 834 మంది ఉపాధ్యాయులను కోరుకున్న జిల్లాలకు బదిలీ చేసి భార్యాభర్తలను ఒక జిల్లాకు కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని తప్పిదాలు, సాంకేతిక కారణాల వల్ల మరికొంతమంది మిగిలిపోయారు. వాటిని పరిశీలించిన ప్రభుత్వం తాజాగా మరో 154 మంది బదిలీలకు అనుమతి ఇస్తూ ఇటీవల జీవో జారీ చేసింది. పాఠశాల విద్యాశాఖ అధికారులు 2-3 రోజుల్లో బదిలీల జాబితాను DEOలకు పంపిస్తారు. ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి పనిదినం అయిన ఏప్రిల్ 23న రిలీవ్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు సంబంధించి కూడా ఉత్తర్వులు జారీ కానున్నాయి. గత డిసెంబర్లో 850 మంది పైగా టీచర్లు దరఖాస్తు చేసుకోక దాదాపు 350 మంది దరఖాస్తులను తిరస్కరించారు. ఆమోదం పొందని వారిలో 2024 DSE వారు, రెండోసారి దరఖాస్తు చేసిన వారు ఉండగా మరికొందరు ఫిబ్రవరిలోపు పదవి విరమణ పొందుతున్నారు. ఈ నెలలోనూ కొందరు రిటైర్డ్ అవుతుండగా మిగిలిన వారికి ఏప్రిల్ 23లోపు ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది.